గారికి ఎప్పుడో నివేదికలు ఇస్తే ఎట్లా ఆ నివేదిక కాపీ ఇవన్నీ నేను ప్రొజెక్ట్ చేశాక అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆగం పండితులందరినీ కూర్చుని చర్చించి ఆ రోజున తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఇవాళ పోటు మాత్రం లోపల ఉంటుంది, తయారీ లడ్డు ఆ బూందీ గీందీ ఇదంతా కూడా బయట ఉంటది పొయ్య. ఈవెన్ 4-5 కౌంటర్లు పెట్టడం ఇదంతా. ఇది నాకేమన్నా తెలుసా? నేను తిరుపతి కాదు కదా, అప్పుడప్పుడు దర్శనానికి వెళ్ళిన వాడినే కదా. ఇదంతా నాకు భగవంతుడు నాలో కలిగించినటువంటి ఒక ఫీల్. అంటే నాకు ఇదేంటి అనే ఒక ప్రశ్న నా మెదడులో రేగింది. ఆ ప్రశ్నకి సమాధానం ఆటోమేటిక్గా అయ్యే వచ్చినాయి, 1 by 1. వీళ్ళని అడగాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఇదంతా మానసికంగా నాకు తెలియని అంశంలో ఒక ఆలోచన రేకెత్తించడానికి కారణమైంది భగవంతుడే. ఆ ఆధారాలతో సహా అధికారి నా దగ్గర, నేను ఎవరో కూడా తెలియదు ఆయనకి, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఎప్పుడో రిటైర్ అయిపోయిన ఇంజనీర్ ఆయన. అట్లాంటి మనిషి నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి నాకు ఆఫీస్కి వచ్చి ఇచ్చాడంటే అది భగవంతుడు పంపించినట్టే కదా. అట్లాగే అన్నప్రసాదాలకు సంబంధించి అక్కడ చూస్తే ఎన్నిసార్లు ఇది వెళ్ళినప్పుడు పైకి వెళ్ళినప్పుడు అక్కడ లేబర్ వచ్చేటప్పటికి పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కొనుక్కుని తింటాం వచ్చేటప్పటికి జాగ్రత్తగా కొంచెమే కొనుక్కుని తింటాం, ఒక ప్లేట్ కొనుక్కుని 4 తింటాం. ఇది చూసినప్పుడు ఏమాక అన్నదానం ఉంది కదండి, టోకెన్ ఉంది వచ్చేటప్పటికి అయిపోయిందని ఇచ్చేవాళ్ళు. అది కూడా ఫ్రీ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మిగతా దాంట్లో డబ్బులు ఎట్లాగో చేస్తారు కదా అని అది కూడా మనకి తెలియకపోతే తీసుకో, కాగితం ముక్కెత్తనాడు